హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. నేను మీ పిచ్చుక టాక్స్లోకి వచ్చేసాను. ఈరోజు కూడా ఒక సుమతి శతకంలో ఒక మంచి పద్యం, దాని వెనక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. సో ప్రారంభించే ముందు ఒక్కసారి క్లాప్స్ కొట్టేంట్రా. అరే పిల్లలు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్లో ఆ గేమ్స్ అవి ఆడకుండా అప్పుడప్పుడు మీ పేరెంట్స్ని అడిగి చక్కగా సుమతి శతకం లాంటివి, వేమన పద్యాలు లాంటివి ఇవన్నీ చదువుతూ ఉండండి. దీనివల్ల మీకు చాలా చాలా మంచి విషయాలు తెలుస్తాయి. మీ తల్లిదండ్రులు చెప్పని విషయాలు కూడా ఇందులో తెలుస్తాయి అన్నమాట. అంటే నిజాయితీ గురించి, జీవితంలో ఉన్న విలువల గురించి, ఇలా చాలా గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవచ్చురా. ఓకేనా? అందుకే నేను పిచ్చికైనా మిమ్మల్ని అప్పుడప్పుడు ఇలా క్లాస్ పీకుతూ మీ ముందుకు వచ్చి ఈ పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఒక పెట్ట కథ మొదలు పెడతాను. అనగనగా ఒక గ్రామం రా, అంటే ఒక చిన్న విలేజ్ అనమాట. ఆ విలేజ్లో అర్జున్ అనే పిల్లోడు ఉన్నాడు. సరదాగా అలాగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తున్న టైంలో సడన్గా ఒక పెద్ద కేక వినిపించింది. అందరు పరిగెత్తుకు వెళ్ళారు. అందరు చుట్టూ జనాలు బావి దగ్గర నుంచున్నారు. అక్కడ ఏంటంటే చిన్న పిల్లోడు బావిలో పడిపోయాడు. అందరు చూస్తున్నారు, గ్రామ పెద్దలందరూ చూస్తున్నారు, కానీ ఎవ్వరూ ధైర్యం చేయట్లా. ఒక్కసారిగా అర్జున్ తాడు వేసి తాడు పట్టుకొని చాలా ధైర్యంగా లోపలికి వెళ్ళి ఆ చంటి పిల్లోని పట్టుకొని అలా పైకి లాక్కొచ్చి రక్షించాడనమాట. అందరూ ప్రశంసించి చప్పట్లు కొట్టి అర్జున్ని పొగిడేశారు. అర్జున్ చాలా సంతోషంగా అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఇక్కడ గ్రామ పెద్దలందరూ ఒకటే అనుకున్నారు, ఏమని? మనం చేయలేని పని, మనం చేయలేని ధైర్యం అర్జున్ చేశాడు. చిన్నపిల్లోడైనా అతను అంత శక్తి లేకపోయినా శక్తికి మించి పని చేసి ఆ పిల్లోని కాపాడాడు. మనము ఉన్నాం, ఏం చేయలేకపోయాం అని చెప్పి సిగ్గుతో తలదించుకున్నారు. అప్పుడు ఒక పెద్ద ఆయన ఒక పద్యాన్ని గుర్తు చేశాడు. ఆ పద్యం ఏంటంటే, పుట్టగానే నపంసకుడు కాకపోతేను కట్టిన పాకల దలచి కూర్చనగలగడే వట్టివాడ నడక వెరగలేకపోతే సుమతి మనుష్యత్వము లేకున్నది. దీని అర్థం ఏంటంటే పిల్లలు, ఒక మనిషి శరీరం బలహీనంగా ఉన్నా సరే కనీసం ధైర్యం లేకపోయినా ప్రయత్నం చేయాలి, ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. ఆ ప్రయత్నం చేయకుండా, ధైర్యం చేయకుండా కూర్చోవడం అనేది మనుషత్వం కాదు. అంటే మనిషిగా అతను పరిగణలోకి తీసుకొనబడాడు, అంటే మనిషిగా అతను బతికి వేస్ట్ అని ఈ పద్యం యొక్క భావం చెప్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే పిల్లలు, మనకి ఇలాంటిదైనా ఆపదలు వచ్చినప్పుడు కనీసం ఆలోచించాలి, ప్రయత్నం చేయాలి, ధైర్యం చేయాలి. సో అలా ధైర్యం చేయడం వల్ల మనం మనుషులం అని చెప్పి గుర్తించబడతాము. లేకపోతే మనుషులుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేది దీని యొక్క భావం అన్నమాట. సో పిల్లలు, మీరు కూడా ఇలాంటి సందర్భాలు, కష్టాలు వచ్చినప్పుడు ఆలోచించండి, ఖాళీగా కూర్చోకుండా ప్రయత్నం అంటూ చేయాలనేది ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? మరొక చక్కటి ఎపిసోడ్లో మరి ఒక మంచి మెసేజ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్పారో టీవీ చూస్తూ ఉండండి. షేర్ చేయండి, లైక్ చేయండి. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.